సండే రోజు మా జర్నీ, అలానే మధ్యలో ఫుడ్, నెక్స్ట్ మేము ఎవరింటికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అన్నీ కూడా పోస్ట్ చేస్తానని ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఇందులో డీటెయిల్గా అప్లోడ్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సండే రోజు అయితే మేము జర్నీ స్టార్ట్ చేసాం. వైజాగ్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా వారికి వేరే ఊర్లో కొంచెం పని ఉండి మేము రెడీ అయ్యేటప్పటికి లేట్ అయింది. ఆల్రెడీ వాళ్ళు కాల్ చేసేటప్పుడు మేము ఫుడ్ ప్రిపేర్ చేసేయండి, మేము భోజనంకి వచ్చేస్తామని చెప్పాము. కానీ మా వారు వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిందనమాట. 12:30 అయిపోయింది. మేము రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి 1 o'clock అయిపోయింది. సో పిల్లలు అయితే బాగా ఆకలి అంటున్నారు అనేసి మధ్యలో ఒక దాబా దగ్గర అయితే మేము వెహికల్ ఆపేసుకొని భోజనంకి అయితే వెళ్ళాము. ఆల్రెడీ మేము ఫుడ్ తినడానికి వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పాము కాబట్టి కొద్దిగా లైట్గా తిన్నామన్నమాట. అంటే మొత్తం అందరం కలిపి 2 బిర్యానీస్ తీసుకొని షేర్ చేసుకున్నాము. స్పెషల్ బిర్యానీ అని తీసుకున్నాము, బట్ స్పైసీగా ఉంది, చాలా స్పైసీ, అసలు తినలేకపోయాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ కనిపించింది. సో పిల్లలు అయితే బాగా కారం అంటున్నారు అనేసి ఐస్ క్రీమ్స్ అయితే తీసేసుకున్నాం. బట్ నాకైతే తినాలని ఉంది, కానీ నాకైతే ఫుల్గా కాఫ్ అనమాట. సో నేనైతే తినలేదు. అలా వెళ్తూ ఉంటే ఇక్కడైతే సడన్గా ఆటో కనిపించింది. అందులో ఉయ్యాలు కట్టారు చూడండి, పాపన పడుకోబెట్టారు. వాళ్ళు డేరింగ్ మెచ్చుకోరు అసలు. మొత్తానికైతే మేము వైజాగ్ రీచ్ అయిపోయాము. వైజాగ్ సిటీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది కొంచెం ముందుకే ఉంటుందన్నమాట. కొంచెం విలేజ్ టైప్లో ఉంటుంది. మొత్తానికి మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. పాప అయితే మెచ్యూర్ అయిందనమాట. సో తనకైతే స్వీట్స్ ఇవ్వడానికని వచ్చాము ఇక్కడికి. వాళ్ళు మాకు చాలాసార్లు కాల్ చేశారు, మేము వచ్చిన తర్వాత భోజనం చేస్తామని. మేము వచ్చేటప్పుడు లేట్ అవుతుంది, మీరు తినేయండి అని చెప్తే మేము వెళ్ళేటప్పటికి తింటున్నారనమాట. వీళ్ళందరూ కూడా మా నాన్నగారి రిలేషన్, మా నాన్న తరపు చుట్టాలు. వీళ్ళందరూ కూడా మా అన్నయ్య, మా పెద్దమ్మ, మా మేనత్త, వీళ్ళందరూ కూడా చాలా హడావిడిగా ఉన్నారు. ఇంకా 3 o'clock అయిపోయింది కాబట్టి వెళ్ళగానే ఫుడ్ అనేది తినేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసేసుకుని మేము తీసుకెళ్ళిన స్వీట్స్ అనేవి పాపకి ఇవ్వాలి. పాపకి ఏం స్వీట్స్ ఇష్టమో అడిగి తెలుసుకొని పాపకైతే కొన్ని స్వీట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము 3 రకాల స్వీట్స్ అలాగే అరటిపళ్ళు తీసుకొచ్చామన్నమాట. తనకు ఏ స్వీట్ అడిగినా ఇష్టం లేదు అంటుంది. లాస్ట్కి ఇదిగోండి ఈ కాజా, అలానే ఈ లాడు, ఒక బనానా అయితే ఇచ్చాము. తనకి ఇందులో ఏది ఇష్టమో అది తింటుంది. ఇంకా ఈవినింగ్ 5:30 ఆ టైంలో తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళది వైజాగ్ అనమాట. సో వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి మొక్కలు ఉన్నాయి. ఇది విలేజ్ టైప్లో ఉంటుందని చెప్పాను కదా, చూడడానికి అచ్చం అలానే ఉంటుంది. మేడపైకి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది క్లైమేట్ అయితే. అలానే ఈ పైన మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ మా అక్క పెట్టుకున్న మొక్కలు, చామంతి, ఇలా రకరకాల రోజ్ ఫ్లవర్స్, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అలానే ఇక్కడ ఎక్కువగా తమలపాకుల చెట్టు ఉందన్నమాట. తమలపాకుల చెట్టు అయితే మొత్తంగా ఫుల్గా కింద నుంచి మళ్ళీ మేడపై వరకు మొత్తంగా పెద్ద ఆకులతో చాలా బాగుంది. నేను మీకు చూపిస్తా చూడండి. ఇలా మనకుంటే పూజలు వ్రతాలు అయ్యేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. అలానే మందారం, అన్ని రకాల మొక్కలు కూడా పెట్టారనమాట ఇక్కడ. ఇంక అందరం ఎలానో కలిసాం కాబట్టి ఒక 7 o'clock వరకు అలానే అందరం కలిపి సరదాగా స్పెండ్ చేస్తాం. ఎలానో కారే కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మేము 7కి రెడీ అయినా 9 కల్లా శ్రీకాకుళం రీచ్ అయిపోతాము. మేము రెడీ అయ్యి హడావుడిలో ఉన్నాం. వాళ్ళందరూ అయితే స్వీట్లు వీధిలో పంచుతున్నారు. సో నెక్స్ట్ వ్లాగ్లో ఈసారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.